ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ 225 తాలూకా కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 1 ఉద్యోగులు ఉపాధ్యాయులకు చీకటి దినమన్నారు. సిపిఎస్ విధానం నష్టదాయకమన్నారు. కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ 1,80,000 మందికి పైగా ఉన్నామని, మా అందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ నేతలు పాల్గొన్నారు. మనమంతా ఒకే కులం, మనమంతా ఒకే కులం, మనమంతా ఒకే కులం. సాధిద్దాం సాధిద్దాం సిపిఎస్ వద్దు, సిపిఎస్ వద్దు, సిపిఎస్ వద్దు. జిందాబాద్ 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 ఉద్యోగులకు సాధించి 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 తీరుతాం. ఓ ఉద్యోగి మేలుకో, ఓ ఉద్యోగి మేలుకో. సిపిఎస్ విధానాన్ని వెంటనే, సిపిఎస్ విధానాన్ని వెంటనే, సిపిఎస్ విధానాన్ని వెంటనే, ఓపీఎస్ విధానాన్ని వెంటనే. జిందాబాద్ జిందాబాద్ సిపిఎస్ విధానాన్ని వెంటనే. చెన్నుపాటి మంజుల, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 200 పాత తాలూకా కేంద్రాల్లో ధర్నానికి పిలిపించాము. విజయవంతంగా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ 1 అనేది ఉపాధ్యాయ ఉద్యోగులకు చీకటి దినంగా చెప్పవచ్చు. సెప్టెంబర్ 1, 2004లో ఈ రాష్ట్రంలో సిపిఎస్ విధానం అమల్లోనికి వచ్చింది. ఆ సిపిఎస్ విధానం నష్టదాయకం అని చెప్పి ప్రభుత్వం నుంచి అనేక విధాలుగా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసిన పరిస్థితుల్లోనూ, ఉద్యమాలు చేసిన పరిస్థితుల్లో ఈనాడు మళ్ళీ యూపీఎస్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. మరి అలాంటి యూపీఎస్ విధానంలో కూడా ఉద్యోగి నుంచి, ఉపాధ్యాయుల నుంచి, వాళ్ళ జీతాల నుంచి రికవరీ చేసే విధానం కూడా ఉంది. అదేమీ వద్దు, ₹1 కూడా చెల్లించని పాత పెన్షన్ విధానమే కావాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా మేము ఆ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల రాష్ట్రంలో 1,80,000 మంది ఉన్నారు. వాళ్ళందరి తరఫున మేము పోరాటం చేస్తూ ఉన్నాము. వాళ్ళు కూడా ఈ విధంగా నిరసనలు, ఉద్యమాలు చేసి ఓపీఎస్ను సాధించుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అయింది. ఈ యూపీఎస్ విధానాన్ని మన రాష్ట్రంలోకి తీసుకొస్తారేమో అనే భయంతోనే మేము ఈ రోజున ఈ ఉద్యమానికి పిలిపించాము. యూపీఎస్ని మన రాష్ట్రంలోకి అడుగులు పెట్టనీయకుండా చేసి సిపిఎస్ని రద్దు చేసి, గత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే గ్రాడ్యుటీ ఫ్యామిలీ పెన్షన్ అనేది సిపిఎస్ ఉద్యోగులకు అందించారో అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షపాతిగా ఈనాడు వ్యవహరించి సిపిఎస్ని, అదేవిధంగా జీపీఎస్ అనే విధానాన్ని కూడా రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఈ నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాం.